ఎవరు మోసగాడు? ఒక పల్లెటూరిలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతని దగ్గర 2 ఆవులు ఉండేవి. యజమాని వాటిని చాలా బాగా చూసుకుంటూ తగినంత మేత కూడా వేయడంతో ఆ ఆవులు కూడా పాలు బాగా ఇచ్చేవి. ఊరిలోని వారికి సరిపడినంత పాలను అమ్మి మిగిలిన పాలతో పెరుగు, నెయ్యి చేసేవాడు. ఆ నెయ్యిని ఒక్కో ప్లాస్టిక్ సంచిలో కేజీ లెక్కన నింపి 10 రోజులకు ఒకసారి పట్నానికి తీసుకుని వెళ్లి ఒక కొట్టులో అమ్మేవాడు. తరువాత అదే దుకాణంలో ఇంట్లోకి కావలసిన ఉప్పు, పప్పు, బియ్యం లాంటి అన్ని సరుకులు తీసుకుని ఇంటికి చేరేవాడు. అలా పాలు, పెరుగు, నెయ్యి అమ్మగా వచ్చిన సొమ్ముతో కుటుంబాన్ని పోషించేవాడు. ఒకసారి రామయ్య ఎప్పటిలానే పట్నంలోని కొట్టులో నెయ్యి ప్యాకెట్లను ఇచ్చి తనకు కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అతను వెళ్లిన కొంతసేపటికే కొట్టు యజమానికి ఏదో అనుమానం వచ్చి నెయ్యి ప్యాకెట్లను పరీక్షగా చూస్తూ, అతను అమ్ముతున్నాడు, నేను కొంటున్నాను, కానీ ఇవి కేజీ బరువు ఉంటాయా అనుకున్నాడు. వెంటనే ఒక నెయ్యి ప్యాకెట్ తీసి తూకం వేసి చూశాడు. ఆయనకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అది కేజీ బరువు లేదు, కేవలం 900 గ్రాములే ఉంది. యజమాని అన్నింటినీ తూకం వేసి చూస్తే అన్నీ కూడా 900 గ్రాముల సంచులే ఉన్నాయి. రామయ్యపై ఇంత నమ్మకం పెట్టుకుంటే నన్నే మోసం చేశాడే అని చాలా బాధపడ్డాడు. మళ్లీ 1 వారం తరువాత నెయ్యి అమ్మడానికి వస్తాడుగా, అప్పుడు చెప్తాను అతని సంగతి అని కోపంగా అనుకున్నాడు. కొన్ని రోజుల తరువాత నెయ్యి తీసుకుని తన దుకాణానికి వచ్చిన రామయ్యపై ఒంటికాలిపై లేచాడు యజమాని. నీవు మోసగాడివి, నమ్మకద్రోహివి. ప్రతి కేజీ నెయ్యిలో 100 గ్రాములు తగ్గించేస్తావా? నీతో నేను వ్యవహారం పెట్టుకుంటే నా అంత మూర్ఖుడు ఎవరు ఉండరు. ఇకపై నా కొట్టులో కాలు పెట్టకు, వెళ్ళు అని గొడవ చేశాడు. అప్పుడు రామయ్య వినయంగా యజమానితో, అయ్యా, నేను బేదవాడినే కాని మోసగాన్ని కాదు. నా దగ్గర తక్కడి కొనే అంత డబ్బు లేదు. మీ దగ్గర తీసుకెళ్లిన 1 కేజీ కందిపప్పు ఆధారంగా ఇంట్లో తక్కెడేలా చేసుకుని తూకం వేస్తున్నాను. ఇందులో నా తప్పేం లేదు అని చెప్పాడు. అది విన్న దుకాణం యజమాని తన తప్పు తనకు తెలిసి రావడంతో సిగ్గుతో తలదించుకున్నాడు. తరువాత రామయ్యను క్షమించమని అడిగి ఇంకెప్పుడూ ఎదుటివారిని మోసం చేసే ప్రయత్నం చేయలేదు. కప్ప చేతిలో ముత్యం. ఒక నదిలో కప్ప ఒకటి జీవిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డునే ఉన్న చెట్టుపైన నెమలి ఉండేది. అవి 2 ఒకే చోట ఉండడంతో కొద్ది రోజుల్లోనే వాటి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఒకరోజు ఒక వేటగాడు ఆ ప్రదేశానికి వచ్చాడు. చెట్టుపైనున్న నెమలిని చూశాడు. చప్పుడు చేయకుండా వలపన్ని దూరంగా వెళ్లి గమనించసాగాడు. కొంతసేపటికి చెట్టు దిగిన నెమలి ఆ వలలో చిక్కుకుంది. వేటగాడు వేగంగా వచ్చి దాన్ని పట్టుకున్నాడు. తన మిత్రురాలు బందీ కావడం చూసి కప్ప బాధతో విలవిల్లాడిపోయింది. వేటగాడా, దయచేసి నా స్నేహితురాలిని వదిలిపెట్టు అంటూ కప్ప వేటగాడిని ప్రాధేయపడింది. నీ స్నేహితురాలిని విడిచిపెడితే నాకేంటి లాభం? దీన్ని సంతలోకి తీసుకెళ్లి అమ్మితే నాకు బోలెడంత డబ్బు వస్తుంది అన్నాడు వేటగాడు. కప్ప ఒక్క క్షణం ఆలోచించింది. ఒకవేళ నీకు విలువైనది ఇస్తే నెమలిని వదిలిపెడతావా అని అడిగింది. తప్పకుండా వదిలేస్తాను అన్నాడు వేటగాడు. కప్ప నీటిలోకి మునిగి కాసేపటి తరువాత పైకి లేచింది. దాని చేతిలో ఒక పెద్ద ముత్యం ఉంది. ఇది తీసుకుని నా స్నేహితురాలిని వదిలిపెట్టు అని అంది. వేటగాడు ఆ ముత్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడు. నెమలిని వదిలేసి ముత్యం తీసుకుని ఆనందంగా ఇంటి దారి పట్టాడు. ఇంటికి చేరుకున్న తరువాత వేటగాడి భార్య దానిని చూసి, ఇది ఎంతో విలువైన ముత్యం, కానీ ఒక్కటే తీసుకుని వచ్చావు. నీ అంత తెలివి తక్కువ వాడిని నేనింతవరకు చూడలేదు. ఆ కప్ప దగ్గర ఇంకా చాలా ఉండి ఉంటాయి. వెళ్లి మొత్తం పట్రా అని కోప్పడింది. వేటగాడు నది దగ్గరకు వెళ్లి కప్పను కలుసుకున్నాడు. మళ్లీ వచ్చావేంటి అని అడిగింది కప్ప. నాకు అలాంటివే ఇంకొన్ని ముత్యాలు కావాలి. నువ్వు ఇవ్వకపోతే నీ స్నేహితురాలిని పట్టుకుపోతాను అని బెదిరించాడు. వెంటనే కప్ప ఒక్క క్షణం ఆలోచించి, ఇంతకు ముందు నీకు ఎలాంటి ముత్యం ఇచ్చానో నాకు గుర్తే లేదు. అలాంటివే కావాలంటే దానిని తీసుకునిరా, లేదంటే వెళ్లి ఇంకేదైనా పట్టుకుని వస్తాను అంది. మళ్లీ భార్యతో
ఎక్కడ తిట్లు తినాల్సి వస్తుందోనని భయపడిన వేటగాడు వేగంగా వెళ్లి భార్యకు జరిగిందంతా చెప్పి ముత్యాన్ని తెచ్చి కప్పకు ఇచ్చాడు. కప్ప వేటగాడికి అందనంత దూరంగా నది మధ్యలోకి ఈదుకుంటూ వెళ్లి, అత్యాశతో చేతిలో ఉన్నది కాస్త పోగొట్టుకున్నావు. నా స్నేహితురాలు నెమలి అడవిలోకి వెళ్లిపోయింది. నీకు దొరకనే దొరకదు, నేను కూడా దొరకను, వస్తా అని చెప్పి వేగంగా నీటిలోకి మునిగిపోయింది. ఇక చేసేది లేక వేటగాడు బాధగా వెనుదిరిగాడు. మేకపిల్ల చెప్పిన 3 నిజాలు. ఒక ఊరిలో గోపయ్య అనే వ్యక్తి దగ్గర మేకల మంద ఉండేది. అతను రోజు ఆ మేకలను ఆహారం కోసం దగ్గరలోని అడవిలోకి తోలుకుని వెళ్లేవాడు. అవి రోజంతా అడవిలో ఆనందంగా మేసేవి. తిరిగి సాయంత్రం వేళ అవి ఇంటికి చేరేవి. ఆ మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉంది. అది వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్ద మేకలకు ఏమాత్రం తీసిపోయేది కాదు. దాని తెలివి చూసి మిగిలిన మేకలన్నీ ఆశ్చర్యపోయేవి. దాంతో యజమాని ముచ్చటపడి దానిని చాలా గారాబంగా చూసుకునేవాడు. ఒకరోజు గోపయ్య మేకల మందను అడవిలో ఉన్న కొండ ప్రాంతానికి తోలుకెళ్లాడు. వాటిని మేత కోసం వదిలేసి అతను వెళ్లి ఓ చెట్టు క్రింద కూర్చున్నాడు. తరువాత బుజ్జి మేకపిల్ల అటూ ఇటూ గెంతుతూ మంద నుండి దూరంగా వెళ్లిపోయింది. కొంతసేపటికి తన మిత్రులకు దూరంగా వచ్చేశానని నిజం తెలుసుకున్న ఆ మేకపిల్ల వెనుకకు తిరిగి పయనమైంది. అది అలా తిరిగి వస్తుంటే దారిలో పెద్ద పులి ఎదురుపడింది. పులిని చూడగానే అది మొదట గజగజ వణికిపోయింది. తరువాత ఎలాగోలా ధైర్యం కూడగట్టుకుని పులి ముందు నిలబడింది. పులి తన మీదకు దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క క్షణం ఆగండి. మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అన్నది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి. నువ్వు మిగతా పుల్లలతో ఈ రోజు నాకో మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెప్తే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో ఈ రోజు నేను ఒక పులికి చిక్కినా అది నన్ను తినకుండా వదిలేసింది అని చెప్తే అవి కూడా నమ్మవు, నిజమేనా? అంది మేకపిల్ల. అవును నిజమే అంది పులి. ఇక 3వ నిజం, ఈ విషయం మనం మన వారికి చెప్పడం కోసం నేను మిమ్మల్నేం చేయను, మీరు నన్నేం చేయడం లేదు, నిజమే కదూ? అంది మేకపిల్ల. అంత చిన్న మేకపిల్ల తన ముందు నిలబడి అలా ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది నవ్వుకుంటూ. దాంతో బుజ్జి మేకపిల్ల ప్రాణాపాయం నుండి బయటపడి ఆనందంగా గెంతుకుంటూ వచ్చి మందలో కలిసిపోయింది. ఈ కథలో నీతి ఏమిటంటే, తెలివితేటలతో ఎంతటి కష్టం నుండైనా బయటపడవచ్చు. నక్క ఉపాయం. ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఉండేవి. ఆ తేనెటీగలన్నీ ఎంతో కష్టపడి అడవంతా తిరిగి తేనెను సేకరించేవి. అవి పోగు చేసిన తేనెనంతటినీ ఎలుగుబంటి ఒకటి ఎప్పటికప్పుడు తాగేస్తూ ఉండేది. అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడడం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి. ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తెలివిగల నక్కమామకు చెప్పుకొని విలపించాయి. ఎలాగైనా సరే ఆ ఎలుగు బాధను తప్పించమని దానిని వేడుకున్నాయి. అప్పుడే నక్కకు ఒక ఉపాయం తట్టింది. సరే అయితే ఆ ఎలుగుబంటి బాధ మీకు లేకుండా చేస్తాను, కానీ దానివల్ల నాకేంటి లాభం అని అడిగింది. నీకు కావలసినంత తేనె ఇస్తాము అంది తేనెటీగల నాయకురాలు. తీయటి మాట వినగానే నోరూరి సరేనంది నక్క. నక్క బాగా ఆలోచించి తేనెటీగలతో, తేనె తుట్టెను సింహం గుహ దగ్గర దాచిపెట్టండి, ఆ దరిదాపులకు ఎలుగుబంటి రాదు అని సలహా ఇచ్చింది. అవి అలాగే చేశాయి. తరువాత ఎలుగుబంటి ఎంత వెతికినా తేనెతుట్టే కనిపించలేదు. అలా తేనెటీగలకు ఎలుగుబంటి బెడద తప్పింది. అయితే తేనెటీగలు నక్కకు ఇచ్చిన మాటను మాత్రం నిలబెట్టుకోలేదు. అయినా కూడా ఆశ చావని నక్క తేనెటీగలను నిలదీసింది. అయితే అవి చేసిన మేలును మరిచి కాదు పొమ్మన్నాయి. దీంతో కోపం తెచ్చుకున్న నక్క సరాసరి ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి
తేనె తుట్టె సంగతి చెప్పేసింది. మృగరాజు గుహ దగ్గర లేని సమయం చూసి నీకు చెబుతాను. నీవు వచ్చి నెమ్మదిగా తేనె తాగి వెళ్ళిపో అని సలహా కూడా ఇచ్చింది. నక్క చెప్పిన సమయానికి మళ్లీ ఎలుగుబంటి వచ్చి తేనెను తాగేయడం మొదలుపెట్టింది. తేనెటీగల బాధలు మళ్లీ మొదలుకొచ్చాయి. దాంతో చేసేదేం లేక తేనెటీగలు నక్కను కలిసి తమను క్షమించమని, ఎలాగైనా తమను కాపాడమని వేడుకున్నాయి. ఈసారి నీకు తప్పనిసరిగా తేనెతో విందుని ఇస్తాం, మమ్మల్ని నమ్ము అంది తేనెటీగల నాయకురాలు. పథకం ప్రకారం నక్క ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ఎలుగుబంటి మామ, నీ గురించి మృగరాజుకి అంతా తెలిసిపోయింది. తన అనుమతి లేకుండా నువ్వు గుహ దగ్గరకు వచ్చినందుకు అది కోపంతో రగిలిపోతుంది. సింహానికి చిక్కావో నీ పని అంతే అంటూ భయపెట్టింది. ఆ మాటను వినగానే ఎలుగుబంటి వెన్నులో వణుకు మొదలైంది. ప్రాణం అనేది ఉంటే తేనెను మరెప్పుడైనా తాగవచ్చని ఆ అడవిలోంచి పారిపోయింది. అలా ఎలుగుబంటి బాధ తప్పడంతో తేనెటీగలన్నీ ఎంతో సంతోషించాయి. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ నక్కకు తేనెతో మంచి విందును ఇచ్చాయి. మిత్రుడి అవసరం. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు, పక్షులు ఉన్నాయి. అయితే అవన్నీ పెద్ద పులి పంజాకు తామెప్పుడు చిక్కుతామో అనే భయంతో దాక్కుని తిరిగేవి. ఒకరోజు వేటకు బయలుదేరిన పులి జింకని చూడనే చూసింది. వెంటనే దాన్ని వెంబడించింది. పులి నుంచి తప్పించుకోవడానికి జింక చాలా ప్రయత్నమే చేసింది. దాని నుంచి పరిగెడుతూ పొరపాటున ఒక చెరువులో పడిపోయింది. దాన్ని తరుముతూ పులి కూడా చెరువులోకి దూకేసింది. ఆ చెరువు సగానికి ఎండిపోయి బురదతో నిండి ఉంది. ఆ బురదలో ఒక పక్క జింక, మరో పక్క పులి మోకాళ్ల లోతు వరకు కూరుకుపోయాయి. ఇంక నేను నీ వెనుక పరిగెత్తాల్సిన పని లేదు. ఈ బురదలో చిక్కుకున్న నీ ఎముకలు విరిచి నీ లేత మాంసాన్ని రుచి చూస్తాను అంటూ నవ్వింది పులి. నా మాంసపు రుచి తర్వాత, ముందు నువ్వు ఇక్కడి నుంచి ఎలా బయటపడగలవో ఆలోచించు అంటూ వెక్కిరించింది జింక. జింక మాటలకి కోపంగా పులి ముందుకు కదలబోయింది. కాని అది ఎంతగా కదులుతుంటే అంతగా బురదలో దిగబడిపోతోంది. నిజమే, నేను కదలలేకపోతున్నాను. ఇప్పుడెలా అని బిక్కమొహం వేసింది పులి. నీకు ఎవరన్నా స్నేహితులు ఉన్నారా అని తాపీగా అడిగింది జింక. నేను పులిరాజాని. అంతా నన్ను చూసి భయపడేవాళ్లే కాని స్నేహితులు ఎక్కడుంటారు? నాకు బానిసలు, శత్రువులే కాని స్నేహితులు ఉండరు అని గర్వంగా చెప్పింది పెద్ద పులి. కానీ నాకైతే చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేమంతా కలిసిమెలిసి ఉంటాం. నేను కనిపించకపోయేసరికి వాళ్ళంతా నన్ను వెతుక్కుంటూ వస్తారు. ఎలాగైనా నన్ను రక్షిస్తారు అని నమ్మకంగా చెప్పింది జింక. సరే, అది చూద్దాం అని ధీమాగా అంది పులి. అలా చాలాసేపు గడిచింది. సమయం గడిచే కొద్దీ పులిలో అసహనం పెరిగిపోసాగింది. కాని జింక మాత్రం నిశ్చింతగానే ఉంది. సాయంత్రం అయింది. అసలే ఆకలితో ఉన్న పులి ఢీలా పడిపోయింది. కాని తన స్నేహితుల మీద ఉన్న నమ్మకంతో జింక మాత్రం నిబ్బరంగా నిలబడి ఉంది. ఇంతలో చెట్లు చాటు నుంచి ముందు ఓ జింకపిల్ల చెరువు వైపు తొంగి చూసింది. ఆ తర్వాత మరో జింక, దాని వెనుకే ఇంకో జింక. వరుస పెట్టి ఓ జింకల మంద చెరువు గట్టుకి చేరింది. వాటికి అక్కడ పరిస్థితి అర్థమైపోయింది. ఎలాగోలా తన నేస్తాన్ని రక్షించుకోవాలని అనుకున్నాయి. దగ్గరలో ఉన్న తాడును విసిరి బురదలో చిక్కుకున్న జింకని ఒడ్డుకి లాగాయి. తన కళ్ల ముందే జరిగింది చూసిన పులి చాలా ఆశ్చర్యపోయింది. తను కూడా బురదలోంచి బయటపడాలని ఒకసారి విదిలించుకుంది. అంతే, అది మరింత లోతుకి జారిపోవడం మొదలుపెట్టింది. జింకలా తనకు మిత్రులు ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవి కదా అని చివరి నిమిషంలో చాలా బాధపడిందా పెద్ద పులి. ఈ కథలో నీతి ఏమిటంటే ప్రతి ఒక్కరూ మంచి మిత్రులను కలిగి ఉండాలి. దోస వ్యాపారి ధర్మయ్య కథ. రామాపురంలో ధర్మయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతను ఆ ఊరి నడిబొడ్డున ఒక దోసెల కొట్టును నిర్వహిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు ఉదయాన్నే 6 గంటలకే తన దుకాణాన్ని తెరిచేవాడు. ఆ దుకాణంలో దోసెలు తినడానికి చాలా మంది వచ్చేవారు. అక్కడ దోసెలు చాలా రుచిగా ఉండడం చేత అందరూ ఎగబడుతూ తినేవారు. ధర్మయ్య, నువ్వు వేసే దోశలు చాలా బావుంటాయి. పైగా చాలా తక్కువ ధరకే వాటిని అమ్మి మా ఆకలి తీరుస్తున్నావు
అని అందరూ తృప్తిగా తింటూ ఉంటే ధర్మయ్య చాలా సంతోషించేవాడు. అలా తన కష్టంతో బాగా సంపాదించి ఆ చిన్న దుకాణాన్ని అతి తక్కువ సమయంలోనే పెద్ద హోటల్గా మార్చేశాడు ధర్మయ్య. అంతేకాదు, అంత పెద్ద హోటల్లో తను ఒక్కడే పనిచేయడం కష్టం కనుక గోపి, సోము అనే మరో 2 పనివాళ్లను కూడా పెట్టుకున్నాడు. ఇక ఆనాటి నుండి ధర్మయ్య యజమాని కావడంతో గల్లాపెట్టి దగ్గర కూర్చుని టిఫిన్ తిన్న వాళ్ల దగ్గర డబ్బులు తీసుకునేవాడు. అతని దగ్గర పనిలో చేరిన 2 మిగతా పనులు చూసుకునేవారు. పని చేస్తున్న సోము దృష్టి ఎప్పుడు ధర్మయ్య దగ్గర ఉన్న డబ్బులు పెట్టి మీదే ఉండేది. ఒకరోజు పని చేస్తూ తన యజమానిని చూసి, మనమేమో ఇలా కష్టపడుతూ ఉంటే అతనేమో దర్జాగా కూర్చుని డబ్బు సంపాదించుకుంటున్నాడు అంటూ తనలో ఉన్న అసూయను బయట పెట్టేశాడు సోము. మన కష్టానికి నెలకు జీతం ఇస్తున్నారు కదా అన్నాడు బుద్ధిగా గోపి. ఇస్తున్నాడు, కాని ఎంతకాలం ఇలా జీతానికి చేయాలి? అందుకే మనం కూడా ఇలా ఒక టిఫిన్ కొట్టు పెట్టుకుందాం అంటూ తన ఆలోచన చెప్పాడు సోము. అమ్మో, నా వల్ల కాదు అని తన అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పేశాడు గోపి. కాని సోము మాత్రం అలా ఆలోచిస్తూనే కొన్ని రోజులకి ధర్మయ్య దుకాణానికి దగ్గరలోనే సొంతంగా ఒక టిఫిన్ కొట్టు ప్రారంభించేశాడు. ధర్మయ్య కొట్టులో దోశ 10 రూపాయలైతే సోము మాత్రం 8 రూపాయలకే అమ్మేవాడు. అలా తక్కువ ధరకు అమ్మడం వలన ఆ ఊరి వాళ్లంతా సోము దుకాణంలో తినడం మొదలుపెట్టారు. కాని సోముకు పోను డబ్బును చూసుకుని బాగా గర్వంతో పాటు పొగరు కూడా పెరిగింది. టిఫిన్ కోసం వచ్చిన వాళ్లను చాలాసేపు వేచి ఉండేలా చేసేవాడు. ఏదో ఒక విషయం మీద అందరితో గొడవ పెట్టుకుంటూ ఉండేవాడు. తర్వాత అతనికి పొగరుతో పాటు బద్ధకం కూడా వచ్చింది. ఒకరోజు సోము 8 గంటలైనా కూడా దుకాణాన్ని తెరవలేదు. అక్కడికి వచ్చిన వాళ్లంతా ఆ దుకాణం తెరవకపోవడంతో పక్కనే ఉన్న ధర్మయ్య దుకాణానికి వెళ్లారు. చాలా రోజుల తర్వాత వచ్చిన కస్టమర్లను చూసి ధర్మయ్యకు ఒక ఆలోచన వచ్చింది. తాను కూడా దోశ ఖరీదును 8 రూపాయలకు తగ్గించేశాడు. దాంతో 2 దుకాణాల్లో రేటు ఒకటే కావడం, అదీకాక ధర్మయ్య దుకాణంలో దోశలు చాలా రుచిగా కూడా ఉండడంతో ఆ ఊరి వాళ్లంతా ఆ నాటి నుండి మళ్లీ ధర్మయ్య టిఫిన్ కొట్టుకు వెళ్లడం ప్రారంభించారు. అలా సోము వ్యాపారం దెబ్బతిని ధర్మయ్య దోశ వ్యాపారం మునిపటిలా సాగుతూ నమ్మకంగా పనిచేసిన గోపి జీతం రెట్టింపైంది. ఈ కథలో నీతి ఏమిటంటే, జీవితంలో ఎదగాలంటే గర్వం, పొగరు, అసూయ అనేవి అస్సలు ఉండకూడదు. నాట్యం చేసిన కోతి. అనగనగా ఒక అడవిలో కోతి ఒకటి ఉంది. అది మహా అల్లరిది. మిగిలిన కోతుల కంటే తాను చాలా గొప్పదానని అనుకునేది. వాటితో ఎప్పుడూ పొగడించుకుంటూ ఉండేది. తాను వాటన్నింటిలోకి గొప్పది కాబట్టి అప్పుడప్పుడు గుంపుకు దూరంగా వెళుతూ అడవిలో ఒంటరిగా తిరిగేది. అదే అడవిలో చాలా తెలివిగల నక్క ఒకటి ఉన్నది. అది ఆహారం కోసం అన్ని చోట్ల తిరిగేది. ఆ నక్కకు దొరికితే అంతే సంగతులని అది వస్తుంటే మిగిలిన చిన్న చిన్న జంతువులన్నీ తప్పించుకుని తిరిగేవి. దాంతో అది సరైన ఆహారం తిని చాలా రోజులైంది. ఒకసారి ఆహారం కోసం తిరుగుతున్న నక్కకు బాగా పండ్లతో విరబూసిన మామిడి చెట్టు ఒకటి కనిపించింది. ఆ మామిడి పండ్లను చూడగానే దానికి తినాలని కోరిక పుట్టింది. ఈ చెట్టు మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయని అందరూ చెప్పుకోగా విన్నాను. ఇవాళ ఎలాగైనా సరే వీటిని తిని నా ఆకలి తీర్చుకోవాల్సిందే అనుకుంది. కాని అవి అందనంత ఎత్తులో ఉన్నాయి. అయినా ఎగిరెగిరి వాటిని అందుకోవడానికి ప్రయత్నించసాగింది. ఎంత ఎగిరినా అవి అందడమే లేదు. కాని రుచికరమైన పండు ఒక్కటైనా తినాలన్న కోరిక దానికి గట్టిగా పెరిగింది. మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంది. ఈ నక్క పడుతున్న కష్టాన్ని చూసి చెట్టు మీద కూర్చున్న అల్లరి కోతి పడి నవ్వసాగింది. ఆ కోతిని చూడగానే నక్కకి ఒక ఆలోచన వచ్చింది. నాకు మామిడి పండ్లు దక్కాలంటే ఈ కోతిని పొగడడం ఒకటే మార్గం అనుకుని దానిని పొగడ్తలతో ముంచెత్తడం ప్రారంభించింది. ఓ అందమైన కోతి మిత్రమా, నిన్ను చూడని ఈ కళ్ళెందుకు, నిన్ను పొగడి నీ నోరెందుకు అంటూ ప్రారంభించింది. అసలే పొగడ్తలకు పడిపోయే కోతి నక్క మాటలు వింటూ పొంగిపోయింది. నీ నడకలు చూసి నెమలి నడవడం నేర్చుకోవాలి. నువ్వు నడవడం కన్నా ఆ చెట్టుపైన నాట్యం చేస్తుంటే ఆ అందమే వేరు. నాకు నువ్వు చెట్టుపై నాట్యం చేస్తుంటే చూడాలని ఉంది అని నక్క అనగానే ఆ కోతి మురిసిపోయింది.
ఆనందంతో చెట్టు కొమ్మల మీద అటూ ఇటూ గెంతడం మొదలుపెట్టింది. దాంతో బోలెడు మామిడి పండ్లు క్రిందకు పడ్డాయి. నక్క ఆనందానికి హద్దులేవు. ఆ పండ్లన్నీ ఒక బుట్టలో వేసుకుంది. ఓయ్ వంకరకోతి, నీ పిచ్చి చేష్టలు చూడలేక చస్తున్నాం. చిచి, కాస్త ఆపుతావా అంటూ మరో 4 తిట్లు తిట్టి అక్కడి నుండి మామిడి పండ్ల బుట్టతో వేగంగా పరుగు తీసింది నక్క. ఊహించని ఈ చర్యతో అల్లరి కోతి కంగు తిన్నది. ఈ కథలో నీతి ఏమిటంటే పొగడ్తలకు పొంగిపోకూడదు.